హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుడ్డు, ములక్కాయ, టమాటా, ఎండు చేపలు వండుతున్నాను ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో చూడండి. కళాయి పెట్టాను, స్టవ్ వెలిగించి నూనె పోసుకున్నాక ఉల్లిపాయలు, ములక్కాయ ముక్కలు వేసేస్తాను. ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ములక్కాయ, టమాటా పక్కన పెట్టేశాను. ములక్కాయ, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేస్తాను. ఈ ఆనియన్స్తో పాటు ములక్కాయలు కూడా బాగా ఎర్రగా వేగుతాయి. నూనెలో మగ్గినప్పుడు టేస్ట్గా ఉంటుంది ములక్కాయ. వారంలో నేను 2-3 సార్లు వండుతాను ఫ్రెండ్స్. ములక్కాయ అంటే చాలా ఇష్టం నాకు. దేంట్లోనైనా ములక్కాయ వేస్తాను. సీజన్ అయిపోయే వరకు వండుతూనే ఉంటాను అన్నమాట. ఇవి కొంచెం మగ్గనిద్దాము. ఇవి మూత పెట్టుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం వేద్దాం, ఎందుకంటే ఉప్పు చేపలో కూడా సాల్ట్ ఉంటుంది కదా, అందుకే తగ్గించాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ములక్కాయ ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది, బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం దగ్గర పెట్టింది, ఇంకొంచెం వేగితే సరిపోతుంది. ఎక్కువ బ్రౌన్ కలర్స్ రావాల్సిన లేదు. కొంచెం పసుపు వేస్తున్నా, కొంచెం వేస్తున్నా, ఎందుకంటే కారం పట్టించేటప్పుడు పసుపు కొమ్ములు వేసి పట్టించేస్తున్నాం, అందుకనే కొంచెం వేస్తున్నాం అన్నమాట. అలవాటు అయింది కదా పసుపు వేయడం, అందుకని కొంచెం వేసాను. కారంలో ఉంటుంది ఆల్రెడీ. మూత పెట్టుకున్నాం సార్. ములక్కాయ ముక్కలు కూడా వేగినాయి. ఇప్పుడు టమాటా వేసేద్దాం, ఎందుకంటే 3 వంతులుగా ఉడికిపోయింది ములక్కాయ. ముందే టమాటా వేస్తే ఉడకదు టమాటాలు. ఇంకా దీంట్లో చింతపండు వేయండి ఫ్రెండ్స్. టమాటా ఎక్కువ వేసాం కదా, బాగుంటుంది. గుడ్డు, ములక్కాయ, ఎండు చేప చాలా బాగుంటుంది. చాలామందికి ఇష్టం కూడా. అన్నం కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకుని కొద్దిగా మెత్తబడిన తర్వాత కారం వేసుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. టమాటా కూడా మెత్తబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసుకుందాం. పట్టించిన కారం ఫ్రెండ్స్, చాలా ఘాటుగా ఉంది. 2 స్పూన్లు వేసాను. కారం ఇదంతా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా ఉడకనిద్దాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఉడుకు పట్టింది కూర. ఉడుకుతుండగా ఉడకబెట్టిన గుడ్లకి ఘాట్లు పెట్టాను. ఇప్పుడు వదులుదాం. అలాగే ఎండు చేపలు కూడా వేసేసుకుంటాను. ముందే వేడి నీళ్ళల్లో వేసి నీట్గా కడుక్కున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. కొద్దిగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన గుడ్డు, ములక్కాయ, టమాటా, ఎండు చేప. ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. పిల్లలు తినరండి ఇది. గుడ్డు తింటారు కానీ ఎండు చేప వేస్తే తినరు. వాళ్ళకి ఇష్టమని వాళ్ళకి వండాలి, మనకి ఇష్టమని మనం వండుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలను కూడా బాధ పెట్టకూడదు. వాళ్ళు ఏం తింటారో అవి వండాలి. అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో రుచికరంగా మన కమ్మగా తినాలంటే
కొద్దిసేపు టైం తీసుకోవాలి, ఇంట్రెస్ట్గా చేసుకోవాలి, తినాలి ఫ్రెండ్స్. ఇది నాకు చాలా ఇష్టం. ఇది మీ ఎంతమందికి ఇష్టం కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ కూర అన్నం కూడా అయిపోయింది. వేడి వేడి అన్నం, గుడ్డు ములక్కాయ కూర, ఎండి చేప కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఈ ఘాట్లు పెట్టాం కాబట్టి ఈ ఎగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటా ఎక్కువ వేసా కాబట్టి పుల్ల పుల్లగా బాగుంటుంది కూర. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్.